లెట్ మీ స్టార్ట్ విత్ శ్రీనివాసరావు గారు. సార్ మీకు ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది? రికార్డ్ బ్రేక్ అన్న సినిమా చేయాలి అన్న మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్గా నేను ఈ సినిమా చేయడానికి చాలా కాలం నుంచి ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సినిమా చేశాను. నేను సినిమా షూట్ అయ్యి రీ రికార్డింగ్ అయ్యి బిఫోర్ రిలీజ్ వచ్చేటప్పటికి అందులో బ్లాక్ మనీ ఉండటం సొసైటీకి నష్టం అని అనుకొని ఆ పిక్చర్ చేసినప్పుడు కరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నేను ఎప్పుడో 3 years అనుకున్న ఒక విజన్ని సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేశారు. నా పిక్చర్లో నేను ముందే చూపించాను. అది వీళ్ళు నోట్లు బంద్ చేయడానికి ముందు అక్కడి నుంచి నాకు అనిపించింది నా విజన్ కరెక్ట్గానే ఉంది అని. ఆ తర్వాత ఒక 5 years నుంచి నేను ఆలోచిస్తున్నాను. మంచి సబ్జెక్టు, సొసైటీకి ఉపయోగపడాలి, కమర్షియల్గా హిట్ అవ్వాలి, ఈ సినిమా చరిత్రలో నిలిచిపోవాలి. నాకు డబ్బు కన్నా కూడా నా బిజినెస్ చేసే టైం నాకు చాలా వాల్యూ. నాకు సినిమా వల్ల వచ్చేదానికన్నా నేను విడిగా దీనికన్నా కొన్ని రెట్లు ఎక్కువ సంపాదించుకోగలను డబ్బుగా. కానీ మనం ఒక పని చేసేటప్పుడు కలకాలం గుర్తుంటూ ఎప్పటికీ గుర్తు మనకే కాదు, ఒక సొసైటీలో ఒక మంచి సినిమా తీశారనే పేరు రావటానికి దాదాపు ఈ సినిమా మీద నేను రాత్రింబవళ్ళు 5 సంవత్సరాలు కృషి చేసి నిర్మించడం జరిగింది. ఈవెన్ ఇవాళ కూడా ఎక్కడన్నా రీ రికార్డింగ్లో కానీ ఎఫెక్ట్లో కానీ నాకు అనుకున్న సౌండ్ అనుకున్న రేంజ్లో రాకపోతే ఇప్పుడు కూడా నేను ప్రసాద్ ల్యాబ్లో మళ్ళీ ఆ సౌండ్ కోసం పొద్దున్న సాయంకాలంగా ట్రై చేసి అది పూర్తి చేయించుకున్నాను. అంటే నేను రేపు ఈ సినిమా 8వ తారీఖు తర్వాత ఒక గొప్ప చిత్రాన్ని భారతదేశం తరపున ప్రపంచానికి చూపిస్తాను ఈ పిక్చరు. అది అందుకే ఈ సినిమా తీశాను. మీ ఇంతకుముందు సినిమాలు అన్నీ లవ్ స్టోరీస్ అలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ సినిమాలో అసలు ఆ లవ్ ట్రాకే లేదు. సో మీరు ఏమనుకుంటున్నారంటే ఎలా సినిమా నడిపిద్దామని అనుకుంటున్నారు? యాక్చువల్గా నేను చూసిన సినిమాలు మా ఊర్లో ఎవరు చూడలేదు. చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్రాణం. సినిమా చూడంగా ఆల్మోస్ట్ నిద్రపోయే రోజు అంటూ ఉండేది కాదు. సినిమా ఆడియన్స్ ఎక్కడ చప్పట్లు కొడతారు, ఎక్కడ రిసీవ్ చేసుకుంటారు, ఏ పాయింట్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, వాళ్ళకి ఏం కావాలి అనేది నాకు ఒక అవగాహన ఉంది. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారి కథానాయకుడి సినిమా చూస్తే ఆ సినిమాలో ప్రతి సీన్కి క్లాప్స్ పడతాయి, ఒక్కో చోట కొట్టు అని కూడా అరుస్తారు. అందులో ఒక సీన్ ఉంది, రామారావు అన్నయ్య విలన్ దగ్గర ఉద్యోగం, గుమస్తా ఉద్యోగం. ఆయన పేరు శ్రీనివాసరావు, రామారావు అన్నయ్య. రామారావు పేరు సారథి. ఆ సినిమాలో ఆ విలన్ను వాళ్ళ అన్నయ్యకి ఆయన ఏం చెప్పినా చాలా బాగుంటుంది. కానీ రామారావు సారథి అనే క్యారెక్టర్ రామారావు గారికి అది నచ్చదు. ఆ అన్నయ్య నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నావు, అతన్ని చేత చేయకూడని పనులు చేయించుకుంటాడని. తమ్ముడు మాటని అన్నయ్య విలన్కి ఎదురు తిరిగితే ఆ విలన్ ఇల్లు ఖాళీ చేయించడానికి రౌడీలు పంపించి ఆ ఇల్లు ఖాళీ చేయిస్తారు. అప్పుడు ఆ కుర్చీలని బయట పారేస్తుంటే రామారావు గారి అన్నయ్య గారి కూతురు బాబాయ్ బాబాయ్ ఆ రౌడీలు కొట్టు బాబాయ్ అంటది. అనగానే హాలంతా షౌట్స్. అంటే ఒక సీను ఎంత మనకే అనిపిస్తుంది కొట్టు కొట్టు రౌడీలని. అట్లా కథానాయకుడు సినిమా చూసిన తర్వాత మామూలుగా మన సైకిల్ నార్మల్గా తొక్కుతుంటే సినిమా అయిపోయిన తర్వాత భలే స్పీడ్కి వెళ్తాం. ఎందుకంటే ఆ రామారావు క్యారెక్టర్ మనమే రామారావు క్యారెక్టర్ అయితే బాగుంటుందని ఆడియన్కే కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా అనిపించింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమాని ఆ పునాదితో దీన్ని మొలకెత్తిచ్చాను, ఈ రికార్డ్ బ్రేక్ అనే సినిమాని. ఇక్కడి వరకు బాగుంది. మరి మీరు అందరు కొత్త వాళ్ళని పెట్టుకొని అంత రిస్క్ తీసుకొని ఇంత పెద్ద బడ్జెట్ సినిమా చేశారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే వీళ్ళందరూ కొత్త వాళ్ళు, వీళ్ళ మీద ఏం నమ్మకం పెట్టుకొని మీరు అంత సినిమా చేశారు? ఈ సబ్జెక్ట్కి ఎంత పెద్ద ఆర్టిస్ట్ వచ్చినా నేను చేసేవాడిని కాదు. ఎందుకంటే ఈచ్ సీను డైలాగు నేను చెప్పినట్టే వాళ్ళు చెయ్యాలి. ఎవరు సలహా ఇచ్చినా ఈ సినిమాకి నేను తీసుకునేవాడిని కాదు. కానీ రేపు ఈ చిన్న ఆర్టిస్టులు, ఈ కొత్త ఆర్టిస్టులు ఈ సినిమాకి పెద్ద పిల్లర్స్ కాబోతున్నారు. నేను 100% నేను తీసినందుకు నేను ఎంచుకున్న మార్గం. ఈవెన్ రైటర్ శ్రీనివాస్ కూడా కొత్త అబ్బాయే అయినా సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది నేను తీసుకున్న నిర్ణయం 100% కరెక్టు. రేపు ప్రజలు గ్యారంటీగా ఈ సినిమాని ఆదరిస్తారని నమ్మకం నాకుంది.
ప్రసన్న గారు చేంబర్లో అందరికీ సలహాలు ఇస్తూ ఉంటారు. మీరు ఆయనతో ఎలా చేయించుకున్నారు? అసలు ఆయన మీకు సలహా ఇవ్వకుండా మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా చేశారా క్యారెక్టర్? యాక్చువల్గా 1984లో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ ఊర్లో ఒక పెద్ద బిల్డర్ ఉండేవారు. ఆయన పేరు నేను చెప్పను. ఆయన ఎంత ఇల్లీగల్ కన్స్ట్రక్షను, ఎంత రౌడీజం చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడో నాకు తెలుసు, నేను చూశాను ఆ రోజుల్లో. ఆ క్యారెక్టర్ని ఎంచుకొని అదే రకం మనిషిని చాలామందిని చూశాను, నాకు ఎవరు సెలెక్ట్ కాల. కరెక్ట్గా ప్రసన్న కుమార్ గారు ఆ క్యారెక్టర్కి బయటికేవో చాలా అందంగా చక్కగా ఉంటాడు, లోపల మైండ్ తేనె పూసిన కత్తి. అటువంటి క్యారెక్టర్ ప్రసన్న చేయగలడని నేను తీసుకున్నాను. ఆయన బాగా చేశారు, ఆ క్యారెక్టర్ ఇమిడిపోయాడు. నేను అప్పుడు 84లో చూసిన మనిషి ఇప్పుడు రికార్డు బ్రేక్లో చేయబోయే విలను. ఆ బిల్డరు ఈ బిల్డరు ఇద్దరు ఒకటిగానే ఉంటారు.